సంతాన ప్రాప్తి కలిగినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. వంశాభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించినందుకు పితృదేవతలు సైతం ఆ తండ్రిని అభినందిస్తారన్నది శాస్త్రవచనం. బిడ్డల్లో తన రూపాన్ని చూసుకొని తండ్రి సంబరపడతాడు. తన సంతానం సంతోషంగా జీవించేందుకు తగిన ఏర్పాటు చేస్తాడు. అందుకు గాను నిరంతరం శ్రమించే నాన్న మనకు జన్మాంతం దక్కిన పెన్నిది. విష్ణువు శ్రీకృష్ణుడై పుట్టినప్పుడు వసుదేవుడి రూపంలో యమునా నది దాటించి కాపాడింది ప్రాణానికంటే మిన్నగా బిడ్డను ప్రేమించే నాన్న. శ్రీ మహాలక్ష్మి నాగటిచాలలో దొరికిన ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి శ్రీరాముడితో పరిణయం జరిపించిన జనకుడు బాధ్యతలు తెలిసిన తండ్రి. ధర్మరాజును వివిధ సందర్భాలలో కఠిన పరీక్షలకు గురిచేసి అతడెంత గొప్పవాడో లోకానికి తెలియజేసిన ధర్మదేవత నిరంతరం పిల్లల అభ్యున్నతికి కోరుకునే తండ్రికి ప్రతిరూపం. మనిషికి జీవితం అన్ని దశల్లోనూ నాన్న ప్రభావం అమూల్యమైనది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న బలరామకృష్ణులు తమ గురువు సందీపునికి గురుదక్షిణ ఇవ్వాలనుకుంటారు. అది తెలిసి సందీప మహర్షి మరణించిన తన కుమారుడి ప్రాణాలను అర్థించాడు. మృత్యుపాశానికి బాధితుడై ప్రాణాలు పోగొట్టుకున్న కొడుకు తిరిగి రాడనే చిన్న సంగతి ఋషత్వాన్ని పొందిన సందీపుడికి తెలియనిది కాదు. కానీ అమితమైన పుత్రవాత్సల్యం శ్వాస ఉన్నంత వరకు ఏ తండ్రిని విడిచిపెట్టవు. కాబట్టే శిశువులను అలాంటి కోరిక కోరాడు. ఆ శిశువులిద్దరూ దైవాంశ సంభూతులు అయినందున మృత్యుఘాతకుడైన చిరంజీవిని తీసుకొచ్చి సందీప మహర్షికి అందజేశారు. మృతుడైన సత్యవతుడి ప్రాణాలను సావిత్రి కాపాడుకున్నట్లే మరణించిన పుత్రుడి ప్రాణాలను దక్కించుకోగలిగాడు సందీపుడు. నాన్నంటే మందింపులు దండనలు ఉంటాయి. ఆ క్షణంలో అవి బాధ కలిగించినా శిక్షించినందుకు తనెంత మదనపడ్డాడో ఆలోచిస్తే ఆయనపై కోపం రాదు, ప్రేమ కలుగుతుంది. పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉన్నత వ్యక్తిత్వాల కోసం తండ్రి విధించే శిక్ష శిక్షణనే అవుతుంది. పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్ళు ప్రయోజకులైనప్పుడే తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది. పిల్లలు చెడు మార్గంలో ప్రయాణిస్తే తండ్రికి అపకీర్తే తప్ప ఒరిగేదేమీ లేదు. మంచివాడై నలుగురికి తోడ్పడితేనే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. తండ్రి ప్రేమకు నిదర్శనం చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది దశరథ మహారాజు. కుమారుడి ఎడబాటు సహించలేక ప్రాణత్యాగం చేశాడంటే ఆయనకు బిడ్డ పట్ల ఉన్న వాత్సల్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దశరథుడిలా ప్రాణార్పణ చేయకున్నా ప్రతి తండ్రి పిల్లలను ఎంతగానో ప్రేమిస్తాడు. వారిని తనకంటే ఉన్నత స్థాయిలో చూసుకోవాలని కలలు కంటాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తాడు. స్వసుఖాలను ఎన్నిటినో త్యాగం చేస్తాడు. తాను నిచ్చెనై పిల్లలను మోస్తూ విజయ శిఖరాలకు చేరుస్తాడు. ఎర్రటి సూర్యబింబాన్ని ఫలంగా భావించి మింగబోయాడు ఆంజనేయుడు. అది చూసిన దేవేంద్రుడు దవడలపై వజ్రాయుధంతో దండించాడు. ఆ దెబ్బకు తాళలేక బాలాంజనేయ స్వామి స్పృహ తప్పి పడిపోయాడు. తన వరప్రభావంతో జన్మించిన పిల్లవాడి కష్టం చూడలేకపోయాడు పవనదేవుడు. ఆగ్రహించి వాయు ప్రసారాన్ని మందగింపజేశాడు. అతడి నిర్ణయంతో దేవతలందరూ దిగివచ్చి పిల్లవాడికి ప్రాణదానం చేశారు. అంతేకాదు సామాన్యుల ఊహకు అందని కోరుకున్న రూపాన్ని దాల్చే వెళ్లాలనుకున్న చోటుకు వెళ్లగలిగే వరాన్ని ఇచ్చారు. భవిష్య బ్రహ్మ కాగలడు అని దీవించి చిరంజీవిని చేశారు. బిడ్డకు కష్టం కలిగితే తండ్రి ఎంత తెగువ ప్రదర్శిస్తాడో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నిరంతరం బిడ్డల క్షేమాన్ని కోరుతుంది తండ్రి హృదయం. వారికి ఏ చిన్న కష్టం కలిగినా అది తనకే జరిగినట్లు అల్లాడిపోవడం ఆయన నైజం. బిడ్డకు తండ్రే తొలి స్నేహితుడు. చేయి పట్టి నడిపిస్తాడు. వెన్ను తట్టి ధైర్యం చెబుతాడు. కబుర్లతో నవ్వించి కథలతో తీర్చిదిద్దుతాడు. కష్టం రాకుండా కాపలా కాస్తాడు. ఇన్ని చేసే నాన్న పట్ల బిడ్డ ఎనలేని మమకారాన్ని పెంచుకుంటుంది. వెనక నాన్న ఉన్నాడనే ధైర్యంతో నిర్భయంగా ఉంటుంది. ఆ ధైర్యమే బిడ్డ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. తాను పడిన కష్టాలేవి పిల్లలు అనుభవించకూడదు అని అనుక్షణం వారిని జాగృతం చేస్తాడు. అలాంటి తండ్రిని తొలి ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు. చిన్నారికి జన్మనిచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దడం సృష్టిలో మరే ప్రాణికి దక్కని వరం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమున్నత స్థాయిలో నిలపాలి. ఆ బాధ్యత నెరవేర్చలేని తండ్రి వ్యర్థజీవి అంటారు పండితులు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆదర్శనీయ స్థానంలో ఉన్న తండ్రి ప్రవర్తన పిల్లల మనసుపై ప్రభావం చూపిస్తుంది. కనుక దురలవాట్లు చెడు స్నేహాలకు దూరంగా ఉంటేనే తండ్రిగా మరో మెట్టు పైన ఉండడం సాధ్యమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ నాన్న పేరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.